నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది కలుగుతుంది. ఒక వ్యవహారంలో సన్నిహితుల నుండి అందిన సమాచారం నిరాశను కలిగిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నాయి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి లేదా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు సమయపాలన పాటించకపోవడం, ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగ నష్టాన్ని ఎదుర్కొంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలను చోటు చేసుకుంటాయి. ప్రేయసి ప్రియులు విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు సరైన ప్రణాళికలను అమలు చేయకపోవడం వలన నష్టాలను ఎదుర్కొంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో అధిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లు లభించిన మంచి కాంట్రాక్ట్లను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆదాయం తగినంత లేకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట కొన్ని సమస్యలను నెలకొంటాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశమే కనిపించట్లేదు. ఇక స్నేహితుల నుండి కొన్ని విషయాలలో ఒత్తిడిలను ఎదుర్కొంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన తలనొప్పిగా మారుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లేనిపోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. అలాగే ఈరోజు పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయవేత్తలకు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. అలాగే ఈరోజు విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక సినీ రంగం వారికి నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి అనేక ఇబ్బందులను ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి నిరాశజనకంగా ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.